కానీ ప్రత్యూషకు ఆశ్మకు అందరికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఖచ్చితంగా నిరుద్యోగులకు ఏదైనా మంచి జరగాలి అని చెప్పేసి దీని తర్వాత అయిపోయిన తర్వాత పోవాలని నేను ఆశిస్తున్నా. ప్రభుత్వానికి కూడా అదే రకంగా చేరవేసే విధంగా ప్రయత్నం చేద్దాం. 2-3 విషయాలు మనం మాట్లాడుకోవాలి. మాట్లాడేటప్పుడు కొద్దిగా రాసుకొని దానికి సమాధానం చెప్తే మంచి బాగుంటుంది. ఏదైనా చెప్పినప్పుడు ఇది కరెక్టా నిజమా కాదా అంతవరకు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే ఎవరో ఏదో ఉండాలి, నిరుద్యోగే ఉండాలి, నిరుద్యోగ సమస్యల గురించి ప్రశ్నించడానికి అనేది చట్టంలో ఇక్కడ కూడా లేదు. భారత రాజ్యాంగం దానికి చెప్పారు. 2, ఎవరైనా కూడా భారతదేశంలో ఒక సమస్యను అడ్రస్ చేయడానికి అది సామాన్య సిటిజన్ ఆఫ్ తెలంగాణ ఉండొచ్చు, సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ పుట్టి పెరిగి వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రశ్నించవచ్చు. ఎందుకంటే 9.5 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉన్నప్పుడు నానా రకాలుగా తెలంగాణ రాష్ట్రంతో పాటు వివిధ దేశాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు బిడ్డలు కానీ చాలామంది మమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా అట్లనే ప్రశ్నిస్తారు ఆ పార్టీ ఎవరు అధికారంలో ఉన్నారు. ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ స్ట్రైట్. చాలా ఇందాక నేను కారులో వస్తా వీడియో అంటే ఏమన్నా మిస్ అవుతానా నేను పాయింట్స్ వీళ్ళు మాట్లాడిన తర్వాత నేను కూడా బాగుండదు కదా అని వాళ్ళు కడుపు మంటతో బాధతో అడుగుతా ఉన్నారు. వాళ్ళు ఓటు వేసిర్రా వేయలేదా పక్కన పెడదాం. ఒక నిరుద్యోగిగా ఓటేయాల్సినటువంటి అవసరమే లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక భగవద్గీత ఉంటుంది, అది మేనిఫెస్టో. ఈ దేశానికి అగ్రనాయకత్వమైనటువంటి రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ గారు కానీ వాళ్ళు ఒక కాంగ్రెస్ సంబంధించినటువంటి మేనిఫెస్టో రూపొందించి ఆ మేనిఫెస్టోలో ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో పిసిసి నాయకుడిగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏమన్నారంటే మాట్లాడుకుంటూ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ నీకు చేత కాదు, నువ్వు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అన్నీ కూడా రకరకాలుగా పేపర్ లీకేజ్ చేసి మీ ఇంట్లోనే ఉద్యోగాలు ఇచ్చుకున్నావు. తెలంగాణ వచ్చిన తర్వాత నీ ఇంటికే 4 ఉద్యోగాలు వచ్చినాయి, ఆ తర్వాత రాలేదు. ఉద్యోగాలు రావాలి అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట, వాళ్ళ భగవద్గీతలో రాసుకున్నటువంటి మాట. వీళ్ళ నమ్మతలేరు రేవంత్ రెడ్డి గారికి అని చెప్పేసి ఏం చేసిరంటే రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి, రాహుల్ గాంధీ గారితో పాటు కూడా కొంత అటు ఇటు ఉంటుందని రాహుల్ గాంధీ గారు గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడంటే బాగుండు. కానీ నిరుద్యోగ బిడ్డలు ఏదైతే ఉంటారో ఉస్మానియా యూనివర్సిటీ తేవడానికి దయాకర్ ప్రయత్నం చేసి ఒక్క నిమిషం ఆగు తొందరపడకు. అదే చెప్తున్నా కదా, ఎందుకు తొందరపడుతున్నావు. దయాకర్ కూడా ఆడికే ఉస్మానియా యూనివర్సిటీ తీసుకురావడానికి ట్రై చేసిండు. రాహుల్ గాంధీకి అశోక్ నగర్ తీసుకొచ్చిండు, రకరకాలుగా తీసుకొచ్చి ఓట్లు తీసుకునే ప్రయత్నం చేసి స్ట్రైట్ గా 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్నదా కాదా? ఇస్తామన్న ఒకవేళ కాదు అని అంటే ముక్కు నేలకు రాసి మాకు తప్పైంది 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు మేము సంవత్సర కాలంలో, మాకు తప్పైందని చెప్పమని చెప్తున్నాం. ఒకటి తప్పైంది ఇవ్వలేకపోతున్నాం చేత కాక. ఒకవేళ నిజంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారా, ఇయ్యమన్నారా? ఇస్తామన్నాము కానీ ఇవ్వలేకపోతున్నాం అంటే ధైర్యంగా చెప్పుకోగలిగే శక్తి సామర్థ్యాలు కూడా ఉండాలి. ఇదే విషయం చెప్తా. మేము 10 ఏళ్లలో ఏం చేసినామని వాళ్ళు అడిగినప్పుడు, వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేయలేదనే కదా వాళ్ళు చివరికి ఎలక్షన్ మూమెంట్ లో చెప్తున్నారు. ఎలక్షన్ మూమెంట్ లో వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు 10 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళ ఇంట్లో 4 కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చినాయి, కాదు ఈ బిడ్డలకు నేను సంవత్సర కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇస్తాననే కాకుండా ప్రియాంక గాంధీ గారు వచ్చేసి కూడా నేను నిరుద్యోగ వృత్తి ఇప్పిస్తా అని చెప్పేసి యూత్ డిక్లరేషన్ చేసిపోయింది. రాహుల్ గాంధీ గారు వచ్చిర్రు, ప్రియాంక గాంధీ గారు వచ్చిర్రు. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీతో పాటు ఇక్కడ కొంత సుడో మేధావులు ఉన్నారు, 2 జీతాలు తీసుకుంటున్నారు. ఒక జీతం లేకనే బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేసి జీతం రిటైర్డ్ జీతం తీసుకుంటున్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఈ రోజు ఆ జీతము తీసుకుంటున్నాడు, ఇప్పుడు ఎమ్మెల్సీ జీతము తీసుకుంటున్నాడు. ఏ జీతం లేని బాధ తెలుస్తుంది ఈ రోజు ఏందనేది, బాధ ఏందనేది. తల్లి పెట్టే ముస్తలు అమ్ముకొని వచ్చిన బాధ తెలుస్తుంది. రవి గారు నేనేమంటున్నా, స్ట్రేట్ ఐఎమ్ ఆస్కింగ్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నేనేమంటున్నా, ఒకటి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇయ్యలేదు. పోనీ కనీసం మీరు చెప్తున్నటువంటి ఉద్యోగాల్లో నేను అడుగుతున్నా, మీరు 50,000 40,000 అని ఏదైతే దొంగ లెక్కలు చెప్తున్నారో ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిర్రు, ఎప్పుడు రాత పరీక్షలు పెట్టిర్రు, ఎప్పుడు దానికి రిజల్ట్ ఇచ్చిర్రు, ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చిర్రు?
మీరు అది కావాలి. ఎప్పుడు నీ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది? ఎన్ని ఉద్యోగాలను నోటిఫై చేసినావు? ఎన్ని ఉద్యోగాలు నోటిఫై చేసి ఎక్కడ పంపించినావు? ఇది నేను లెక్కలు అడుగుతున్నా. మీరు ఈ లెక్కలు చెప్పకుండా నిరుద్యోగులు ఏం మాట్లాడితే నేను నిరుద్యోగిగా నేను తొక్కుతా, నేను పండబెడతా తొక్కుతా అంటే సమాజం ఒప్పుకోదు. మీ నుంచి ఇది కాదు ఆశిస్తున్నది, మేము ఇట్లనే మేము మాట్లాడతామంటే వాళ్ళతోనే మాట్లాడతాం. ఇప్పుడు ప్రతిస్పందన ఎట్లుంటదంటే గౌరవంగా మాట్లాడితే వాళ్ళు గౌరవిస్తారు. నువ్వు గౌరవంగా మాట్లాడడం నువ్వేది కాదు ఎవరు అంటే ఈ ప్రపంచంలో నువ్వు అది కాదు కాబట్టి అది మాట్లాడకూడదు అనేది చట్టంలో లేదు. ఎవరైనా ప్రశ్నించవచ్చు. అది ఉద్యోగి కావచ్చు, నిరుద్యోగి కావచ్చు, ఇంకొకరు కావచ్చు. నువ్వు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అడుగుతా ఉన్నాం. చేయలేదని చెప్పండి. మేము చేయలేదు, లేకపోతే మాకు చేత కాదు చేయలేకపోతున్నామని చెప్పండి. మీరు ఇది చెప్పడం వదిలేసి మేము అది మాట్లాడతాం, నువ్వు ఎట్లా మాట్లాడతావు, ఆయనకు లక్షలు అసెంబ్లీలో ఇదే మాట రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సెప్టెంబర్ 18, 2022 ఆనాడు ఏమన్నాడంటే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రశ్నించిండు. సార్ మీరు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, నిరుద్యోగ మన దళిత బిడ్డలకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా ఓన్లీ 1864 ఎకరాల భూమి ఇచ్చిర్రు, మిగతా ఎందుకు ఇస్తలేరంటే గౌరవ కేసీఆర్ గారు లేచి అసెంబ్లీలో ఒప్పుకున్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఏమన్నారు? మాకు నిజంగా భూమి అవైలబుల్ లేదు, మేము ఇవ్వడానికి అవకాశం లేనప్పుడు ఎలా ఇస్తారని అదేనండి అదే చెప్తున్నాం. మేము 1864 ఎకరాలు మాత్రమే ఇవ్వగలిగినప్పుడు లేదు, దళిత బిడ్డలకు వేరే స్కీమ్ పెడతామని చెప్పేసి దాని తర్వాత వేరే స్కీమ్ పెట్టడానికి నేనేమంటున్నానంటే అండి, నేను కేసీఆర్ గారు ఒప్పుకున్నట్టు మీరు ఒప్పుకోండి. ఇంకొక విషయం ఎవరిచ్చిందండి? ఇది మా కాంగ్రెస్ మా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉద్యోగ క్యాలెండర్. ఇప్పుడు యూపీఎస్సీ ఉంటుంది. యూపీఎస్సీ ఏం చేస్తా అంటే ఒక క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ ని క్లియర్ కట్ గా ఒకసారి పార్లమెంట్ లో కానీ లేకపోతే యూపీఎస్సీలో ఆమోదం పొందిన తర్వాత ఫైనాన్స్ స్టేటప్ అయిన తర్వాత లైనప్ అయిపోయిన తర్వాత ఆ నోటిఫికేషన్ ఏది ఒక్కటి కూడా ఆగినట్టు చరిత్రలో లేదు. ఏ స్టేట్ లో కూడా లేదు. ఎప్పుడే ఏవి ఆగినాయి అంటే నేను చెప్తా. ఎప్పుడే ఆగిందంటే ఒక కేసు, ఏ కేసు? కర్ణాటక స్టేట్ వర్సెస్ నిరుద్యోగుల కేసు 1996లో ఒక్క నోటిఫికేషన్ ఆగింది. అది రిజల్ట్ ఇచ్చేసి దాని తర్వాత ఒకటి భారతదేశం మొత్తం చరిత్రలో ఎందుకు ఆగిందంటే దాంట్లో మాల్ ప్రాక్టీస్ జరిగింది, ఏదో జరిగిందని కారణాలతో కోర్టు ఆపింది. జాబ్ క్యాలెండర్ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వనటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మీరు ఇప్పుడు ఇదే జాబ్ క్యాలెండర్ మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి దీంట్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అన్ని 2014 మీరు 2024 నుంచి 2025 వరకు ఎన్ని కంప్లీట్ చేస్తామన్నారు? నేను చదువుతా. ఎందుకంటే ఇప్పుడు మీరు గ్రూప్ 1 ఏమైనా ఇచ్చిరా అండి? గ్రూప్ 3 సర్వీసెస్ ఏది? ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ 3 గ్రూప్ సర్వీస్ ఏమైనా ఇచ్చిరా? ల్యాబ్ టెక్నీషియన్స్ ఏమైనా ఇచ్చిరా? మీరు ఎప్పటికి ఇవ్వాలి ల్యాబ్ టెక్నీషియన్? సెప్టెంబర్ 24కి ఇవ్వాలి. ఇచ్చిరా? మీరు చెప్పండి. ఇది నేను కాదండి, నాది కాదు ఇది గ్రూప్ 3 సర్వీసెస్ ఆల్ పోస్ట్ అండర్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ 3 సర్వీసెస్ issued already notification issued December 22. బహిరంగ సభ కాదు. అరే ఇవన్నీ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ లో బిఆర్ఎస్ మీటింగ్ కాదు. బిఆర్ఎస్ చదువుకుంటా పోతుంటే ఇచ్చేయడానికి మరి ఎవరు ఇచ్చిర్రు? ఒక నిమిషం ఆగు. ఇది ఎవరు ఇచ్చిర్రు? ఎవరు ఇచ్చిర్రు? మీరు ఇచ్చిర్రు. ప్రభుత్వం ఇచ్చింది ఒక్క నోటిఫికేషన్. సుజిత గారు తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ మీరు విషయం బలిపెడతా నేను చెప్తా కదా. ఈ దాంట్లో నోటిఫికేషన్ లో వీళ్ళు మొత్తం కూడా నోటిఫై చేసిన దాంట్లో ఏది ఒక్కటి కూడా ఫారెస్ట్ కి సంబంధించింది, జీపీఓకి సంబంధించింది, ప్రతి దాంట్లో కూడా ఏ దానికి కూడా ఒక్కడే నోటిఫికేషన్ ఇవ్వలేదు, దానికి కంప్లీట్ చేయలేదు. వీళ్ళు ఇప్పటి వరకు ఇచ్చుకున్నటువంటి ఉద్యోగాలు స్వయంగా వీళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చినట్టు ఉద్యోగాలు 11,142 యాజ్ పర్ లెక్కల ప్రకారం. వీళ్ళు ఏం చేసుకుంటున్నారంటే 64, 54 నోటికి వచ్చిన ఏ మంత్రికి ఎంత నోటికి వస్తే అంత మాట మాట్లాడుతున్నారు. పరిస్థితి అది లేదు. తెలంగాణ ఉద్యోగులు నిరుద్యోగులు 60,000 ఉద్యోగాలు